కమర్షియల్ సిలిండర్పై 993 పెంపు. 993 రూపాయలు పెంచిండ్రు కమర్షియల్ సిలిండర్పై. అసలే కొరత ఉన్నదనేమో గగ్గోలు పెడతాను. ఇలాంటి సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరింత ఇబ్బంది పెట్టి దోచుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళకు తగ్గించి ఆదుకోవాలని అయితే చూస్తలేదు. మొన్నటిదాకానే కదా అసలు హోటళ్ళల్లో రెస్టారెంట్లలో ఎక్కడ కూడా గ్యాస్ దొరుకుతలేదని ఇబ్బంది పడితే వెంటనే మొన్ననే చెప్పిండు గ్యాస్ మీద పెట్రోల్ మీద 5 రాష్ట్రాలలో ఎన్నికలు ముగియగానే ఇక బాధుడు ఉంటుందంటే ఇది మామూలు బాధలే కదా. 261 రూపాయలు పెంచినట్టున్నారు. కమర్షియల్ సిలిండర్పై 993 పెంపు. ఇంత భారీగా ధర పెంచడం చరిత్రలోనే తొలిసారి. 5 కేజీల సిలిండర్పై 261 బాధుడు. ఈ ధరలు మే 1 నుంచే అమలు. డొమెస్టిక్ సిలిండర్ ధరలు యథాతథం. హైదరాబాద్లో 19 కేజీల సిలిండర్ ధర 3,315 రూపాయలు. 5 కేజీల సిలిండర్ ధర 914. అంతర్జాతీయ సంక్షోభమే కారణమన్న ఆయిల్ కంపెనీలు, చిరు వ్యాపారులు, హోటళ్లు, హాస్టళ్లు, కేఫ్లు, టిఫిన్ సెంటర్లపై ఎఫెక్టు. తలకిందులు కానున్న మధ్యతరగతి బడ్జెట్. మొత్తం తలకిందులు కావడమా మన బతుకులనే మొత్తం తీసుకుపోయి కింద పడేసే ప్రయత్నం చేస్తాను. గింత ఒకటేసారి 261 రూపాయలు పెంచుతారా? జీతాలు పెంచలేదు, పాడలేదు. కానీ కమర్షియల్ వాటికి మూత మోగిపోయింది. మధ్యతరగతి ప్రజల మీద భారం పడ్డది. అంతర్జాతీయ సంక్షోభం అంటాను. మొత్తం ఇజ్రాయేలు, అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతున్నా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం. మన మీద యుద్ధం జరుగుతుందా? మన మీద బాంబుల మూత లేదు కావచ్చు, కానీ ఇట్లా బాధుడు మూత ఉన్నది. ధరలు పెంచి బాధుడు మూత ఉన్నది మన మీద. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి బాధుడు మూత ఉన్నది. యుద్ధం అంటే బాంబులు పడవలసిన అవసరం లేదు, కత్తులు పట్టుకొని పడవలసిన అవసరం లేదు, తుపాకులు పట్టుకొని వచ్చి స్వయంగా కాల్చవలసిన అవసరం లేదు. పరోక్షంగా కూడా చంపొచ్చు ప్రజలను. ఇట్లా ధరలు పెంచి పరోక్షంగా కూడా ప్రజలను చంపొచ్చు. మనకు ఏది దొరకకుండా కూడా చంపొచ్చు. అది కూడా ఆర్థిక మాధ్యమాన్ని కూడా ఆర్థిక యుద్ధమే అంటారు దాన్ని. ఇది బత్తాయిలకు తెలియదు పాపం. ఇంకెట్లా అసలు మోడీ గారిని ఏఐలో ఒక వీడియో చేసి అటు ఇటు మోడీ గారిని ఇట్లా పడుకోబెట్టి ప్రజలు ఆయన వెన్నుమించెలు నడుచుకుంటూ పోతా అంటే కూడా ఆయనకు ఇట్లా రక్తం వెళుతా అంటే కూడా నా దేశ ప్రజలు బాగుండాలని కొట్లాడుతాడట. ఏంటిది ఇప్పుడు? ఇది పెంచింది ఎవరు? మోడీ గారు కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? ఎన్డీఏ ప్రభుత్వం కాదా? ఏ ప్రజల మీద ప్రేమ ఉన్నదని మోడీ గారు ఇంత స్థాయిలో పెంచిండు ఒకటేసారి? ఇది సామాన్యుడు కొనేటట్టు ఉన్నదా? ఎవడన్నా ఓ చిన్న హోటల్ పెట్టుకొని ఇడ్లో పూరో అమ్ముకొని బతుకుదామనేటువంటి మీద ఎంత భారం ఇది? 5 స్టార్ హోటల్ అంటే విడిచిపెట్టండి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు అంటే విడిచిపెట్టండి. హైదరాబాద్లో గల్లీలో 10 టిఫిన్ సెంటర్లు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇది కమర్షియల్ సిలిండరే అంటారు. ఇప్పుడు అక్కడికి పోయి కమర్షియల్ సిలిండర్ మీద ధర పెరిగింది కాబట్టి 30 రూపాయలు ఉన్న టిఫిన్ 50 రూపాయలు చేస్తాడు. ఆ 50 రూపాయల భారం ఎవరి మీద పడుతుంది? కస్టమర్లు అయినా మన మీద పడుతుంది. అంటే ఒకదాంతో ఒకటి లింక్ ఉండి ఎన్ని వ్యవస్థల మీద భారం పడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. రవాణా వ్యవస్థ మీద పడుతుంది, ఫుడ్ వ్యవస్థ మీద పడుతుంది, సాధారణ ప్రజల మీద పడుతుంది, మొత్తం అందరి మీద ఈ భారం పడుతుంది. మళ్ళా మోడీ విశ్వగురు. ఈ బత్తాయిలకు అర్థం కాదు. యుద్ధం ఉన్నదా అనే మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఎవరి వల్లనే? మోడీ వల్ల మనం అంటాను. మోడే మన ఈపుల మీద చింతబరికలు అందుకొని కూర్చున్నాడు ఎత్తాను మనం నెమ్మది లేకుండా. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసినాయో లేదో పెట్రోల్ ఛార్జీలు పెంచుతారని అందరూ అనుకున్నారు. దానికి కొంత పక్కకు పోయి మొత్తం సిలిండర్ల మీద పడ్డాడు. ఇంకో వారం రోజులలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచుతారట. ఇప్పుడు పొగుడుర్రి విశ్వగురువుకి జై అని ఇప్పుడు పొగుడుర్రి. 4 నెలల్లో సిలిండర్ ధర డబుల్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఫిబ్రవరిలో ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను కేంద్రం 3 సార్లు పెంచింది. కేవలం 4 నెలల్లో రేటు డబుల్ అయింది. మార్చిలో 144,
ఏప్రిల్ 1న 195, ఇప్పుడు అమాంతం 993 రూపాయలకు పెంచేసింది. దీంతో ఒక కమర్షియల్ సిలిండర్ ధర 3000 దాటింది. హైదరాబాద్ ఫిబ్రవరిలో 1961 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా 3315 రూపాయలకు చేరింది. ఇక 5 కిలోల సిలిండర్ ధర 914.50కి పెరిగింది. ఇంత పెరిగితే తినే వస్తువులను పుణ్యానికి అమ్ముతారా హోటళ్ళల్లో? ఇప్పుడు టిఫిన్ల రేట్లు ఎట్లా పెరుగుతాయి, ఇక ఎన్ని వస్తువుల రేట్లు పెంచాలో అన్ని వస్తువుల రేట్లు పెంచుతారు. వాళ్ళు ఎందుకు ఉరుకుతారు? ఇప్పుడు ప్రభుత్వం ఏమో గ్యాస్ సిలిండర్ మీద వేసింది. ఈ కమర్షియల్ సిలిండర్ ఎవరెవరైతే వాడుకుంటారో వాళ్ళు ప్రజల మీద ఎత్తారు భారం. అంటే తినే నోటిని కట్టేస్తాను. మనకి ఏదైనా అవసరం ఉంటే అవసరాన్ని వినియోగించుకోలేని పరిస్థితికి మనల్ని నెట్టేస్తాను. పోనీ మన శాలరీలు ఏమైనా పెరిగినాయా? మరి ఈ 4 నెలల్లో ఏం పెరగలే. ఊకే సపరేక మరి సిలిండర్లు మేము పంపిణీ చేయలేము, మా వల్ల కాదు అని చెప్తే అయిపోతుంది కదా. అక్కడ యుద్ధం జరుగుతుందని ఆ సాగు చూపించి మా మీద దెబ్బ కొడతాను. నేను సిలిండర్లను సరఫరా చేసే స్థితిలో లేను, నా వల్ల కాదు అని మోడీ గారు కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు చేతులు ఎత్తేస్తే అయిపోతుంది కదా. అప్పుడు కట్టెలు కొట్టుకుంటాం, మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకుంటాం, కట్టెల పొయ్యి మీద ఇంతంత ఎసరు పెట్టుకుంటాం, అన్నం వండుకుంటాం, తింటాం, అయిపోయా. ఎంత దెబ్బ కొట్టిండే. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేదాకా చూసిండు మన బతుకుల మీద మనుగు పోసిండు, చూస్తాను అవుతాండి. ఇక బత్తాయిలు 1000 రూపాయల పెట్రోల్ ధరలు జరిగినా మేము బీజేపీకే ఓటేస్తాం. ఎయ్యుర్రి ఇప్పుడు. ఈ బత్తాయిల మూఢభక్తి ఏందో అర్థం కాదు. ఒక 4 నెలల 1900 రూపాయలు పెంచుతాడా ఎవడన్నా? అసలు భారతదేశమే మధ్యతరగతి దేశం. అల్లు అత్తింట్లో అన్నీ ఉన్నాయి, అన్ని నోట్ల శని అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. పేరుకేమో పెద్ద దేశం, తినేదానికి ఏది దొరకదు. 1900 రూపాయలు పెంచిన 4 నెలల. మీరు బీజేపీని ఇట్లే సపోర్ట్ చేసుకుంటూ పోతే భారతదేశాన్ని ఇంకో దేశానికి అమ్మేసి కూడా మేము మీ రక్షణ కోసమే అమ్మినామని కూడా చెప్తారు అసొంటి పాలకులు వీళ్ళు. ఇది ఎలక్షన్ బిల్. గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ ట్వీట్. పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతారని కామెంట్. పెంచుతారు, ఎందుకు పెంచరు రాహుల్ గాంధీ గారు? ఇది పెంచినప్పుడు అది పెంచకుండా విడిచిపెడతారా? అది కూడా పెంచుతారు. ఇది 1900 పెంచిండ్లు, అదో 2-3 రూపాయలు పెంచుతారు. 3 రూపాయలు కదా అని అనుకుంటాడు వాడు. కానీ లీటర్ మీద 3 అంటే 10 లీటర్లు కొట్టించుకుంటే ఎంత? 30 రూపాయలు పెరుగుతుంది. ఇది ఎలక్షన్ బిల్, వాస్తవానికి ఎలక్షన్ బిల్లే. ఎలక్షన్ బిల్లు మీద కలెక్షన్లు చేసుకుంటాను అంతే. ఎలక్షన్ అయిపోగానే కలెక్షన్లు దండుకుంటాను. ఇక మరి కాంగ్రెస్ వస్తే ఏం చేస్తామో అది కూడా చెప్పాలి కదా రాహుల్ గాంధీ గారు. మీరు ఒకవేళ వచ్చేసరికి కేంద్రంలో గెలిపించి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేస్తే ఇప్పుడు ఈ కమర్షియల్ ధర ఏదైతే 3000 ఉన్నదో దీన్ని మళ్ళీ 1900 కాడికే తీసుకొస్తావా? మేము తీసుకొస్తాం, వాళ్ళు పెంచిపోయింది కాబట్టి మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తారు వీళ్ళు. ఏటు పోతుందో దేశం ఆర్థిక మాధ్యమం వైపు వెళ్తానట్టే కనబడుతుంది. వీధి వ్యాపారులపై పెనుభారం. ఎన్నికల తర్వాత గ్యాస్ ధర పెంపు ప్రజలను మోసగించడమే మంత్రి ఉత్తమ్ చెప్పిందా? వీధి వ్యాపారుల మీద భయంకరమైన ఒత్తిడి పడుతుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంతంత బుద్ధి కూడా లేదు. వీధి వ్యాపారుల మీద భారం పడ్డప్పుడు ఆ భారం ఎవరి మీద ఎత్తారు? వీధి వ్యాపారులు మన మీద ఎత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకేం కాదు, 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏడికైనా పోయి తినగలవు, ఎట్లయినా పోగలవు. మాలాంటి సామాన్యుల బతికేంది? వీధి వ్యాపారుల మీద ఇంత భారం వేసినప్పుడు వీధి వ్యాపారులు చేతులు కట్టుకొని ఉంటారా? కేంద్రం 3000 రూపాయలు పెంచింది సిలిండర్ ధర కాబట్టి మేము 30 రూపాయలు ఉన్న టిఫిన్ని 50 రూపాయలకు అమ్ముతాం, కొంచెం కొను లేకపోతే లేదంటారు. ఇప్పుడు మనం కొనమనుకో పాపం ఆయనకు అమ్ముడు పోవు. ఆయనకు అమ్ముడు పోవడానుకో ఆయన కుటుంబాన్ని పోషించుకునే భారం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? కుటుంబం చింద్రం అయిపోతుంది. కుటుంబం రోడ్డు పాలైపోయి పని దొరకని పరిస్థితి అవుతుంది. ఇంత తతంగం ఉంటుంది. సింపుల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? వీధి వ్యాపారులపై భారం పడుతుంది అంటాను. వీధి వ్యాపారులు వాళ్ళేం వచ్చి ఉండరు. వచ్చి కొత్తిమీర కొందామని పోతేనే ఎండాకాలము 10 రూపాయలు అంటాడు. 5 రూపాయలకు 2 కట్టలు ఇచ్చే కొత్తిమీరే 10 రూపాయలు అంటాను. ఎందుకంటే ఎండలు మండిపోతానే ఉండలేవు అంటాను. మరి అసలు ఇంత భారం వేసినప్పుడు ఊరుకుంటారా? ఊరుకోరు, అసలే ఊరుకోరు. వాళ్ళు కూడా ధరలు పెంచుతారు.
కార్మికులకు మోదీ మేడ్ ఏ గిఫ్ట్. ఎస్, కార్మికులకు మోడీ గిఫ్ట్ ఇచ్చిండు. ఏం గిఫ్ట్ ఇచ్చిండు? మీ సావు మీరు జావుర్రా అని గిఫ్ట్ ఇచ్చిండు. మీ సావు మీరు జావుర్రా, మీరు తింటారా, ఉపాసం బంటారా, మొత్తం ఉరేసుకొని సత్తారా, నాకు సంబంధం లేదు. నేను ఇజ్రాయేలు, అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని సాగ్గా చూపి ధరలు పెంచుతా. ఇప్పుడు ఎవరిని కాపాడడానికి ఈ ధరలు పెంచిండ్రు? ఆయిల్ కంపెనీలను కాపాడడానికా ఈ ధరలు పెంచింది? సామాన్యులను కాపాడడానికి నేను ప్రధానమంత్రిని చేస్తే మోడీ కావాలి ఉంటాడు. మోడీ ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఇది ప్రశాంతంగా ఉండే పద్ధతేనా? ఇది ఆందోళన, అలజడి, ఎట్లా బతకాలో అనే ఒక భయాన్ని సృష్టిస్తాడు మోడీ గారు. కార్మికులకు మోడీ మేడే గిఫ్ట్. రెస్టారెంట్లు, హోటళ్ళు మూసుకునే పరిస్థితి. కేటీఆర్ అవి మూసుకున్నారంటే ఇక ఒక హోటల్ పేరు మీద 10 మంది 20 మంది బతికినా 20 కుటుంబాలను రోడ్డు మీద వేసినట్టే. 20 కుటుంబాలను రోడ్డు మీద వేసినట్టే మోడీ గారు. ఇక మనమైతే ఏమున్నది, ఇక కంట్రోల్ బియ్యమో ఉప్పు షారో పోసుకొని తింటాం. పాపం మరి ఉపాధి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఉపాధిని కోల్పోయినట్టే కదా. ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తావని అయితే అనుకోలేదయ్యా మోడీ గారు. నువ్వు విశ్వగురువే, బరాబర్ విశ్వగురువే నువ్వు.